నమస్తే అండి. ఈరోజు మనం చాలా అద్భుతమైన నీమ్ కరేలా థెరపీ కోసం తెలుసుకోబోతున్నాం. సో ఈ థెరపీకి ముఖ్యంగా మనం వేపాకులు కలెక్ట్ చేసుకొని మంచిగా వాటిని వాష్ చేసుకోవాలి. సో దాంతో పాటుగా ఒక 2 గాని 3 గాని కాకరకాయలు తీసుకొని చక్కగా వాటిని కట్ చేసుకోవాలి. సో దాంతో పాటుగా ఈ రెండింటిని మనం మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ని ఒక 2 స్పూన్లు వేయాలి. ఈ మిశ్రమాన్ని చక్కగా మనం ఒక మంచి స్టీల్ బేసిన్ లో తీసుకొని ఆ ఒక పేస్ట్ ని బాగా మనం తొక్కాలి కాళ్ళతో. సుమారుగా మనం ఒక 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు చక్కగా వాటిని మనం కాళ్ళతో తొక్కుతూ ఉండాలి. ఇలా తొక్కేటప్పుడు అందులో ఉండేటువంటి ఆ చేదు ఏదైతే ఉందో ఆ చేదు అనేది మన కాళ్ళ నుండి శరీరంలోకి మనకి రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా శరీరంలోకి ఇది చేరుతుంది అనమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ సేపు మనం తొక్కుతున్నామో ఈ చేదు మన రక్తంలో కలిసి మన సెలైవాలో మన గొంతు దగ్గర మనకి చేదు ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. అట్లా మనకి ఆ చేదు ఫీల్ తెలిసినంత వరకు తొక్కాలి. అలా మనకి తెలిసిందంటే చక్కగా ఈ ట్రీట్మెంట్ మనకి వర్క్ అయిందని అర్థం. మరి ఈ థెరపీ వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా ఎవరైతే డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇది అద్భుతంగా వర్క్ చేస్తుందండి. సో వాళ్ళు వారంలో 1 లేదా 2 సార్లు ఈ పద్ధతి చేయడం వల్ల షుగర్ ని మనం కంట్రోల్ చేయవచ్చు. అలానే రక్త శుద్ధి కూడా జరుగుతుందండి. శరీరంలో చేరుతున్నటువంటి చెడు మలిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో రక్తం ప్యూరిఫై అవడంలోను శరీరం డీటాక్సిఫై అవడంలో చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అండ్ బీపీ కంట్రోల్ అవడంలోను అలానే లివర్ యాక్టివ్ గా పనిచేయడంలోను లివర్ అనేది కూడా మన శరీరంలో మలినాన్ని తీసివేసేటువంటి ఒక మంచి డీటాక్స్ ఆర్గన్. ఆ ఆర్గన్ యాక్టివ్ గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ తో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఏవైతే స్కిన్ కి సంబంధించి సమ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇట్లాంటి చర్మ వ్యాధులు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. కాబట్టి చాలా ఈజీ టెక్నిక్. మీరు అందరూ కూడా మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది.